చెప్తా ఉన్నాం, మీరు నా దగ్గరికి వచ్చే మా పార్టీకి వచ్చే జనాల్ని మీరు శంకర్ జాతి నా కొడుకులు అలగా జనం అని తిడతా ఉన్నారు. ఆయనను ప్రేమగా బాలయ్య అని పిలువంటారు కానీ నాకు ఆయన ఎప్పుడు సార్ అనే పిలువాలనిపిస్తుంది. నాకు ఆయన మీద నాకు అపారమైన గౌరవం, ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం. కుటుంబ రాజకీయాలు చేయడం రాలేదు, నాకు కుటుంబ పాలన నాకు ఇష్టం లేదు. నిజంగా కుటుంబంతో సేవ చేయాలంటే వెనుకొని చేయొచ్చు, చాలా సేవలు చేయొచ్చు, అందరూ చట్టసభలకు రావాల్సిన అవసరం లేదు. కొణిదెల కుటుంబం నుంచి మరో వ్యక్తి చట్టసభల్లో అడుగు పెడుతున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. ఆయనను కేబినెట్ లోకి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. జై తెలంగాణ. తెలుసు కదా తెలంగాణ అంటే గుండెలో కొట్టుకుంటుంది నాకు. నా తెలంగాణ కోటి రతనాల వీణ, అలాంటి కోటి దివిటీల క్రాంతి జ్యోతి, అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు, హృదయపూర్వక వందనాలు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్టు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు అయోధ్య రామ మందిరం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు ఇలాంటి అపవిత్రం జరిగింది. గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చకి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మస్జిద్కి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకు జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి. తిరుపతి లడ్డులో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పారు. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి తిరుగుతున్నప్పుడు నాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్ ఇక్కడ. జనంలో ఉన్న మాట చెప్తాను సార్. ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు. అది అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు ఈ లడ్లు కలపని ఎవరు సెన్స్ ఉన్నాడు, ఎవరు చెప్పడం మాట. మతాలు ఒకటే